ఫోన్ చేస్తలేడు. బొంబాయిలా ట్రైన్ దిగిందా లేదా? 9 గంటలకే దిగుతా అన్నాడు. ఇప్పుడు 11 అవుతుంది టైము. మరి ఎక్కడన్నా పోయిండా, లేకుంటే బిజీగా ఉన్నాడా, లేకపోతే ఛార్జింగ్ ఇట్లా లేదా ఫోన్లా? జరుండు నేనన్నా చేసి చూస్తా. హలో, ఆ ఏడున్నావు? దిగినవా ఇప్పుడేనా? అదే 9 గంటలకే దిగుతున్నావు, ఇంకా దిగినవా లేదా అని చూస్తున్నా. ఆ సరే సరే, మంచిది మంచిది. ఇక మీ దోస్తుగాడు ఉండంటివి కదా, రూమ్ గిట్లా చూసుకొని జర జాగ్రత్తగా ఉండు. నాకేంది, నేను మంచిగానే ఉన్నా. అదే అందరం మంచిగానే ఉన్నాం తీ. అమ్మ అప్పుడో ఇప్పుడో వస్తూనే ఉంటుంది, నన్ను చూస్తూనే ఉంటుంది. నువ్వు నా గురించి ఆలోచనే పెట్టుకోకు, నేను నిమ్మలంగానే ఉన్నా. నువ్వు టైంకి తిను, నిమ్మలంగా ఉండు. సరే సరే, తాగుడు గీగుడు అలవాటు చేసుకోకు. మంచిది మంచిది. సరే సరే, ఛార్జింగ్ ఇట్లా ఎక్కినాక ఫోన్ చెయ్యి. మంచిది. అమ్మయ్య, నా పానము ఇప్పుడు నిమ్మలమైంది. ఇక మా అత్త పానం అంతా గుట్టు మిట్టు అనుకుంటా నా మీదనే ఉండొచ్చు. నా కోడలు ఒక్కటి ఎట్లుంటది, ఏం కథ, ఎవరినన్నా ఉంచుకోగలరా అని ఇంకా టెన్షన్ పడుతుందా ఏంది? నీ అవ్వ, అది నా ఇంట్లుంటే నేను వండి పెట్టలేక రావాలి. ఇక నేను ఒక్కదాన్నే ఉంటే బుక్కడు వండుకొని నీళ్ళు నిల్వ తొక్క పోసుకొని తినొచ్చు. అదే నా ఇంట్లుంటే ఆ ముసలోనికి ముసల్దానికి రోజు వండి పెట్టాలి. అది పెద్ద టెన్షన్, నెత్తి నొప్పి. ఇప్పుడు వండుకుంటందుకు ఇంట్లో ఏమీ లేవు. దుఃఖం మీదికి పోయి సేమియా ప్యాకెట్ అన్న తెచ్చుకొని సేమియాలన్నా కాసుకోవాలి. అవును, ఈ దుఃఖన పైన ఈ ఇంట్లోనే ఉంటాడంట. ఏడు ఇంకా బయటికి వెళ్తలేడు. ఆయన మంచిగా మాట్లాడుతుండు, ఊకే నన్నే చూస్తుండు. నిన్న పొద్దుగల్లా ఈ అవ్వ ఏముందో ఊకే నా దిక్కే చూస్తాడీనా. అమ్మ, షాపు తెరుస్తాను పోతున్నా. ఎవరన్నా మా దోస్తుగాలు వస్తే షాప్లో కూర్చుండని చెప్పే, సరేనా? సరే సరే బిడ్డ. అగో, ఈయన పేరు ఏం పేరో నాకు తెలియదు. ఓ, నిన్నే పిలిచేది. ఇది చూడు. ఏందక్క, నన్నేనా పిలిచేది? అరే, నేను అక్కలాగా కనిపిస్తున్నానా? అక్క అని పిలవకు, నా పేరు సరిత. సరి అని